యూపీఎస్సీ సర్టిఫికేట్స్ విషయంలో మరింత కఠినతరంగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందా అంటే అవునని అనిపిస్తూ ఉంది. జెన్యున్ క్యాండిడేట్స్ నష్టపోతా ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. దీని గురించి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాము, ఏం జరిగింది అండ్ మన రీసెంట్ డేస్ లో 2024-2025 యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయో, ఎస్పెషల్లీ ఆల్ ఇండియా ర్యాంక్ 533 యూపీఎస్సీ టాపర్ పూర్వా చౌదరి. సో పూర్వా చౌదరి గారి గురించి బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పి మొన్నటిదాకా బాగా వైరల్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఓబీసీ నాన్ క్రిమి లేయర్ని, ఓబీసీ ఎన్సీఎల్ని కొంతమంది అంటే మన సోషల్ మీడియాలో చూసుకుంటే దాన్ని మిస్యూజ్ చేసుకుందా అన్నట్లు. సో అంటే ఆమె ఇన్స్టాగ్రామ్ చూసి నిజంగా వీళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉందా అని. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఓం ప్రకాష్ సహరన్ గారు కూడా రాజస్థాన్ సంబంధించిన ఆఫీసర్, కరెంట్లీ సర్వింగ్ యాజ్ ఏడీఎం ఇన్ కోట్ పుట్లీ. సో అయితే దీనికి సంబంధించి అంటే 8 లక్షల కంటే తక్కువ ఈ ఓబీసీ అసలు ఏంటి అండ్ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది. సో ఇది ఖచ్చితంగా యూపీఎస్సీ ఈ సర్టిఫికేట్ల విషయంలో మరింత కఠినతరం కాబోతా ఉందా. సో దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ పూజా కేట్కర్ ఇష్యూ మనం చూసాము. సో పూజా కేట్కర్ ఇష్యూ ఏంటి అంటే, సో ఓబీసీకి సంబంధించి డిసేబిలిటీ సర్టిఫికేట్ ని, కోటా బెనిఫిట్ ని దానికి సంబంధించి మిస్యూజ్ చేసింది అనే ఆరోపణలతోటి తన మీద కేసు నమోదైంది. ఆ కేసు అనేది ప్రెజెంట్ కోర్టులో ఉంది. సో దానికి సంబంధించి యూపీఎస్సీ కూడా చాలా క్లియర్ గా దే హావ్ మెన్షన్. ఇప్పుడు రీసెంట్ నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడే మీరు సర్టిఫికేట్లు అవన్నీ కూడా అప్లై చేయాలి అని చెప్పడం జరిగింది. కొత్తగా ఏదైతే అరౌండ్ 1100 పోస్టులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం పూర్వా చౌదరి మీద దీనికి సంబంధించిన అలిగేషన్స్ అనే చెప్పాలి, అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్. అయితే అలిగేషన్స్ ఏంటి అంటే బాగా కాస్ట్లీ లైఫ్ ఉంది అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఆఫీసరే, ఒక ఆర్ఐఎస్ లో రాజస్థాన్ సంబంధించిన ఏడీఎం గా పనిచేస్తా ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే ఇప్పుడు యాక్టివ్ లో లేవు. సో నేను కూడా చెక్ చేయడం జరిగింది. అంటే కొంతమంది ఇంటెన్షనల్ గా చేయొచ్చు, కొంతమంది అన్ఇంటెన్షనల్ గా వాళ్ళు తెలియకుండా చేయొచ్చు. అంటే యూపీఎస్సీకి సంబంధించి ఇప్పుడు సర్టిఫికేట్స్ విషయంలో చాలా కఠినతరంగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ అప్లై చేసేటప్పుడే 1-10 సార్లు ఆలోచన చేసి, ప్రీవియస్ గా మనం ఏమన్నా లోన్ కోసం మనకు తెలిసిన ఒక ర్యాంకర్ కూడా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి తెలియకుండానే లోను ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో బ్యాంకరు లేకపోతే సీఏ కలిసి కొంత 8,50,000 వేశారు. ఈ అయితే నాన్ క్రిమి లేయర్ కిందకి రారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ మనకు తెలియకుండా అన్ఇంటెన్షనల్ గా ఏమైనా జరిగినా కానీ మీరు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ లో క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది.